జిల్లా డోన్ ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేదా ఇక్కడ అంటే మన పిల్లల్ని గంజాయి బారిన పేర్చిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పిల్లలను నిర్వీర్యం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఏమవుతామని అడుగుతున్నా. నా ఆవేదన, నా బాధ నన్ను గురించి కాదు, ఆ చిన్న పిల్లవాడి గురించి చూడండి. 2 వేళ్ళు ఎత్తుకొని ఆ తల్లిదండ్రులు చెప్తే అదే పనిగా 2 వేలు తప్ప ఏమీ కనపడడం లేదు, ఊపుతానే ఉన్నాడు. అంటే ఆ తండ్రి మా బిడ్డ భవిష్యత్తు నీదే చంద్రన్న అని నాకు చూపిస్తున్నారు. నాకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, న్యాయం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ న్యాయం చేయడంలో మీ సహకారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, కరెంటు కోతలుండవు. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ ఇస్తా. ప్రతి పొలంలో మీరు కరెంటు ఉత్పత్తి చేస్తారు, ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటారు. మీరు వాడుకున్న కరెంటు మిగులు కరెంటు గ్రిడ్కి ఇస్తే కొనుక్కొని డబ్బులు ఇస్తా మీకు. అది నా తెలివితేటలు, సైకో తెలివితేటలు. జలగమారుగా మీ రక్తాన్ని తాగేయడమే ఆయన పని. ఏది కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేసాడా లేదా? నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేస్తా. మళ్ళా ఇతను వస్తే జుట్టు పన్నేస్తాడు, గాలి మీద పన్నేస్తాడు. వీళ్ళు ఒక గాలి మనుషులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఇక్కడ యువత ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. వచ్చాయి కదా. ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడు కదా. ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడయా. పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడర్న్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది, దివాలా తీసేసింది. ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఈయనిచ్చింది వాలంటీర్ ఉద్యోగం, నేనిచ్చింది ఐటీ ఉద్యోగం. ఆయన ఇచ్చింది 5,000 రూపాయల జీతం, నేనిచ్చిన ఉద్యోగం నెలకు కనీసం 50,000 లక్ష రూపాయల జీతం. ఏది ఎక్కువ తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ మీకు జాబు కావాలంటే నమ్మకమేనా మీకు? బాబు రావాలంటే కూటమి గెలవాలవునా కాదా? కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ. అందుకే హామీ ఇస్తున్నా, వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను. జాబ్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జైలుకు జవాబు ఓటే అంటూ సాగే పాటతో ఆమె తూర్పు ఢిల్లీలో, పశ్చిమ ఢిల్లీలో నిర్వహించిన రోడ్ షోలకు భారీ స్పందన వచ్చింది. పోలింగ్ సమీపిస్తుండటంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీలోని 7 స్థానాలకు మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. కేజ్రీవాల్ కన్నా ఏడాది ముందు 1994లో ఐఆర్ఎస్కు ఎంపికైన సునీత కేజ్రీవాల్ 22 ఏళ్లు ఆదాయ పన్ను శాఖలో పనిచేశారు.
చేశారు. 2016లో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. విద్యాధికారులు కావడం, హిందీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుండటంతో యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆమె ప్రసంగాలకు ఆసక్తిగా వింటున్నారు. సునీత కేజ్రీవాల్ ఢిల్లీలోనే కాక పంజాబ్, గుజరాత్, హర్యానాల్లో కూడా ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. पहले कोई भी आदमी जेल में जाता था, वो तभी जाता था जब कोई अदालत उसको दोषी करार करती थी. अभी इनका नया सिस्टम आया है. जब तक जांच चलेगी, जब तक मुकदमा चलेगा, जेल में रखेंगे. ये तो सरासर गुंडागर्दी है, तानाशाही है. अरविंद जी को 22 साल से शुगर है, हर रोज इंसुलिन लेते हैं, 50 यूनिट इंसुलिन लेते हैं. जेल गए, इनकी इंसुलिन बंद कर दी, शुगर 300 से ऊपर पहुंच गई. ऐसे तो इनकी किडनी, लीवर सब खराब हो जाएगा. इसके लिए भी अदालत में जाना पड़ा. ये क्या केजरीवाल जी को खत्म करना चाहते हैं? मैं जानती हूं, आप सबको देखकर मैं जानती हूं, आप सबको केजरीवाल जी से बहुत प्यार है. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. 3 పగిలే ఎండల తీవ్రతతో జనాలు విలవిలలాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే రాత్రి సమయంలోనూ వేడిగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో అయితే 45 డిగ్రీలకు చేరింది. తీవ్రమైన ఎండల దృష్ట్యా తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కరీంనగర్ జిల్లాలో 41.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలో 41.8, పెద్దపల్లి జిల్లాలో 40.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 32.9 డిగ్రీల సెల్సియస్ పెరగడంతో ఉక్కపోత పెరిగిపోతోంది. వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, మండు టెండర్లో వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియాతో బాబు మాట్లాడారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులే వినే పరిస్థితి లేకుండా పోయిందని, కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. పింఛను తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఏ ఒక్కరు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. చూస్తే
అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరేం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 48,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారంటున్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 65,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకే ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్లు లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లో లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ? ఈ యొక్క 25 లక్షలు కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెప్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. గొల్లప్రోలు మండలం చందుర్తి కూడలి నుంచి వన్నెపూడి కూడలి వరకు పవన్ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కేంద్రం సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి. ఆ పార్టీ ఓటమి ఖాయం. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ర్యాలీతో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఖమ్మం నగరంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో వాకర్లను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రౌండ్లో షటిల్, క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరంతా ఇంత పెద్ద ఘనంగా స్వాగతం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దానికి ఇంకో గ్యారంటీ ఇస్తున్నా, నా సొంత గ్యారంటీ. ఖమ్మం పట్టణంలో ఉంటాను, ఈ నివాసంలో ఉంటాను, మీ అందరూ ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రాండి, నేను చేస్తాను. నేను ఖమ్మం వదిలిపెట్టి పోను. జై కాంగ్రెస్! 5 ఏళ్ళు నా జీవితం మొత్తం ఖమ్మంకి అంకితం చేస్తానని మనవి చేస్తున్నాను. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపైన బత్తలపల్లి బీజేపీ నాయకుడు కోటిబాబు స్పందించాడు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. బలమైన నాయకుడు బీజేపీలోకి వెళ్లాడనే అక్కసుతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కోటిబాబు అన్నారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. కీలకమైన లోక్సభ ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గం గోషామహల్ పరిధిలోనూ ఆ పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఇప్పటి వరకు ప్రచారం చేయలేదు. ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు ముందుగా తనకు చెప్పడం లేదని రాజా సింగ్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మరోసారి బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఇవ్వాలని కోరినా పార్టీ అంగీకరించలేదు. భాష మీద పట్టుతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆ అవకాశాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చింది. మిగిలిన కొన్ని పదవులను ఇతరులకు ఇచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేసినప్పుడు కూడా ఆయనకు ముందుగా సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. వైసీపీ ఏది చెబితే అదే చేస్తుందని, లేనిపోని అబద్ధపు హామీలు ఇవ్వద్దని వెంకట్రామిరెడ్డి అన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి మరింత మేలు జరగాలనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశానన్నారు. ఈసారి మేనిఫెస్టోలో అమ్మఒడి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, డ్రైవర్లకు అనుగుణంగా మంచి చేసే విషయాలు కూడా ఉన్నాయన్నారు. జగన్ను నమ్ముకుంటే మంచి జరుగుతుందని అన్నారు వెంకట్రామిరెడ్డి. మరి గతంలో ఏవైతే ఇచ్చినారో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటన్నింటిని కూడా ఈ మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. గతంలో ఈ మేనిఫెస్టోలో ఉన్న గతంలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా జరిగిపోయినాయి. అన్ని పథకాలు కూడా చెప్పిన ప్రకారం ఇవ్వగలిగినాం. మరి సేమ్ మేనిఫెస్టోని కొంత మార్పులతో మరి ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇది అట్టడుగు స్థాయి వర్గాల నుంచి మిడిల్ క్లాస్ వరకు ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది అనే దాంట్లో ఏర్పడుతుంది. చాలామంది ఏదో ఉన్నదే ఎన్నికల్లో మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం కూరగాయల మార్కెట్లో నామా ప్రచారం నిర్వహించారు. షాప్కు తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. మార్కెట్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్య నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పార్లమెంట్కి పంపించారు. ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నాను, ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నాను. 2 సార్లు మీరు పార్లమెంట్కి పంపించినప్పుడు పార్లమెంట్లో తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, తెలంగాణ సమస్యల మీద, ముఖ్యంగా రైతుల సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద గత 10 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసినాం. పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెడితే ఆ రోజున నాకు ఆ బిల్లు మీద ఓటు వేసేటువంటి హక్కు మీరు కల్పించారు. ఆ రోజున మొదటి ఓటు వేసా, తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, గత 25 సంవత్సరాల నుంచి నన్ను మీరందరూ కూడా చూస్తున్నారు. ఏ రోజున కూడా నాకు చేతనైనటువంటి సహాయం చేయటమే తప్పితే ఎవరు నా ఇంటికి వచ్చినా, ఎవరు నా ఆఫీస్కి వచ్చినా, ఇక్కడ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఏ పని ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా, నా దగ్గరకు వచ్చిన ప్రతి వారికి కూడా పని చేసి పెట్టాను. ఏ రోజున కూడా ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అని అడగలేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ మార్కెట్కి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సంతోషం ఏంటంటే ఇక్కడ నేను ఏ విధంగానైతే ఉన్నానో ఇక్కడ కూడా వివిధ పార్టీల వారు కూడా ఒకటే చెప్పారు, లేదు మేము నామాగారిని చూస్తున్నాం, తప్పకుండా కూడా మా వేరే పార్టీ అయినా కూడా మీకే వేయాలని చెప్పేసి 2-3 చెప్పడానికి చాలా సంతోషం అనిపించింది. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక ఖమ్మం జిల్లా బిడ్డని,
మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని ఈ రోజు కాదు మొదటి నుంచి కూడా నా మనసులో ఉంది. అందులో భాగంగానే ఇక్కడ మొదట గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టిందంటే 1986లో నేనే గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టా. రైతులు మూతపడుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా రాజేశ్వరంలో నేను మా నాన్న ఒక రైతు కష్టాలు తీరాలంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఉండాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ఆ ఫ్యాక్టరీని నడుపుకుంటూ రైతులకు సహాయం చేసిన. నేను మీకు చెప్పేది ఒకటే, నేను మీ లెక్క రోజుకి ₹3.50 జనవరి కూలీ కూడా చేసిన. అది నా జీవితం. మీ బిడ్డగా మేము అందరినీ కోరుకునేది ఒకటే, ఇవాళ నా మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా. ఇంటికి పోయినా మనోడే పోవాలనే సామెత ఉన్నది. నేను ఖమ్మం జిల్లా బిడ్డని, రైతు బిడ్డని, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆర్చరీ ప్రపంచ కప్లో ఇండియా హవా కొనసాగుతోంది. 5 స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రిక్వర్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆర్చరీ వరల్డ్ స్టేజ్ 1 టోర్నీలో భారత్ మహిళల, పురుషుల జట్టు కాంపౌండ్ మిక్స్డ్ టీంలో భారత్ పతకాలు సాధించింది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తా చాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళల, పురుషులు మిక్స్డ్ డబుల్ ఈవెంట్లలో బంగారు పతకాలతో మెరిసింది. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసి పట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్లో జ్యోతి సురేఖ హోరాహోరీగా పోరాడి పసిడిని సాధించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అదితి స్వామి, పర్నీత్ కౌర్లతో కలిసి మహిళల టీం ఈవెంట్లో 236, 225 పాయింట్ల తేడాతో పసిడి పథకం కైవసం చేసుకుంది. మిక్స్డ్ టీం ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి 158, 157 పాయింట్ల తేడాతో గెలిచి పసిడి పథకం సాధించింది. ఇక పురుషుల టీం ఈవెంట్లో అభిషేక్ వర్మ, ప్రియాంష్, ప్రీతామేష్లతో కూడిన బృందం నెదర్లాండ్స్ జట్టుపై 238, 231 తేడాతో గెలిచి బంగారు పథకం గెలిచింది. ఆర్చరీ వరల్డ్ కప్ 2024లో భారత్ మళ్లీ అద్భుతం చేసింది. ఇప్పటికే కాంపౌండ్ విభాగంలో 3, వ్యక్తిగత విభాగంలో 1 స్వర్ణాన్ని గెలిచిన టీమిండియా మరో బంగారు పథకాన్ని ఖాతాలో వేసుకుంది. రికర్వ్ విభాగంలో భారత్ 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ తో కూడిన భారత జట్టు ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. దీంతో భారత్ 5వ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆర్చరీ వరల్డ్ కప్ లో టీమిండియా 6 పథకాలను దక్కించుకుంది. ఇందులో 5 స్వర్ణాలు కాగా మరొకటి రజతం ఉంది. మహిళల వ్యక్తిగత రికర్వ్ సెమీఫైనల్లో దీపిక దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. మిక్స్డ్ టీం కూడా రికర్వ్ విభాగంలో కాంస్య పథకం కోసం పోటీ పడనుంది. ప్రపంచ నెంబర్ 3 జ్యోతి వ్యక్తిగత ఫైనల్లో టాప్ సీడ్ మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెరాను ఓడించింది. దీంతో తెలుగమ్మాయి అక్టోబర్లో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసేసి జిల్లా చరిత్రను కేసీఆర్ కనుమరుగు చేశారని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుండా చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించకుండా సెంట్రల్ జైలు భూములు తాకట్టు పెట్టి కేసీఆర్ డబ్బులు దందుకున్నారన్నారు. వరంగల్ జిల్లాకు బీజేపీ సర్కార్ చేసిందేవీ లేదన్నారు. ఏది కానీ మీరు తీసుకురావటం అనేది వదిలిపెట్టండి. నిరాహార దీక్ష చేస్తే వచ్చి నిమ్మరసం తాపియపోయటం, ఓ టెంట్ కింద 4 నిమిషాలు కూర్చొని పోయారు. కానీ బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా తీసుకొచ్చి మేము తీసుకొచ్చినామని గర్వంగా చెప్పుకునే దాఖలు లేవు. కబ్జా పెట్టినన్న దాంట్లో ఇదే బీజేపీ వాళ్ళు ధర్నా చేసిండ్రు. అరుణ్ రమేష్ గారి ఇంటి ఆఫీస్ కాడ రోడ్డు కబ్జా పెట్టిందని. అక్కడ ఇది లేదు, వాళ్ళు వేయాలి, ఓట్లు వేయమని చెప్పి అడుగుతుంటే మరి ఎక్కడ ఎవరికి చేయాలి?
ముఖ్యంగా వరంగల్ జిల్లా పట్టణ ప్రజలకు, వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఇవాళ నిల్చున్న ముగ్గుర్లలో ఎవరు నిజాయితీ పరులు, ఎవరి మీద ఎలిగేషన్స్ లేవు, కరప్ట్ ఎలిగేషన్స్ కానీ ఏవి లేవు, మీరు ముఖ్యంగా గమనించండి. రాముని పేరు చెప్పో